హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని పెళ్ళి అనే చందమామ కథని చెప్పుకుందాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుని పెళ్ళి కథ. పెళ్ళి అంటే విఘ్నేశ్వరునికి భలే ఇష్టం. పెళ్లి చేయమని వాళ్ళమ్మని, నాన్నని రోజూ అడుగుతూ ఉండేవాడు. సరే అని వాళ్ళమ్మ పార్వతీదేవి వినాయకుడి కోసం పిల్లని వెతికింది. కానీ వినాయకుడికి ఏనుగు తల ఉందని ఎవ్వరూ పిల్లనివ్వటానికి ఒప్పుకోలేదు. అందుకని ఎంత వెతికినా గణపయ్యకు తగిన పిల్ల దొరక్క పార్వతీదేవి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి మా అబ్బాయి గణపతి కోసం తగిన పిల్లను చూడండి అని కోరింది. సరే అని బ్రహ్మదేవుడు గణపతి కోసం సిద్ధి బుద్ధి అనే కమల పిల్లల్ని సృష్టించి ఇచ్చాడు. ఈ సిద్ధి బుద్ధి ఎవరంటే సిద్ధిదేవత తలపెట్టిన ఏ కార్యమైనా ఏకాగ్రత పట్టుదల కలిగి ఉండి సిద్ధించేలా చేసే సిద్ధిదేవత. ఈమె సంపదకు విజయానికి ప్రతీక. ఇక బుద్ధిదేవత ఎవరంటే బుద్ధిమతీదేవి. ఈమె విద్యకు జ్ఞానానికి ప్రతీక. వీరిద్దరూ బ్రహ్మదేవుని కుమార్తెలు. ఇప్పుడు మన విఘ్నేశ్వరునికి పెళ్లి చేసుకోవడానికి పిల్లలు దొరికారు కదా. పార్వతీదేవి వినాయకుడితో, నాయనా, నీకు పెళ్లి చేయడానికి పిల్లలు దొరికారు. పెళ్లి చేస్తాను, కానీ నీ పెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వే చేసుకోవాలి, నేను చేయలేను అన్నది. సరే అని వినాయకుడు చంకలు తట్టుకుంటూ గెంతులు వేసుకుంటూ ఇంట్లోంచి పరుగు పరుగున వీధిలోకి వచ్చాడు. కానీ ఏం చెయ్యాలో తోచలేదు. అట్టే ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక కోడిపుంజు ఎదురైంది. ఓ కోడిపుంజు, కోడిపుంజు, నా పెళ్లికి సహాయం చెయ్యవా అని అడిగాడు. చిత్తం, ఏం చెయ్యాలో చెప్పండి స్వామి అన్నది కోడిపుంజు. పెళ్లి కూతుళ్ళకి కొత్త కోకలు కావాలి. నీవు కోకల అంగడికి పోయి కొత్త కోకలు పట్టుకురా అన్నాడు. సరేనని కొత్త కోకో, కొత్త కోకో అని అరుచుకుంటూ బయలుదేరింది కోడిపుంజు. కానీ కోకల అంగడి ఎక్కడో దానికి అంతు చిక్కలేదు. ఈ రోజు వరకు కొత్త కోకో, కొత్త కోకో అంటూ వెతుకుతూనే ఉంది. అందుకనే మనకు ఈనాటికి కుక్కరొక్కో కుక్కరొక్కో అని వినపడుతూ ఉంటుంది. తర్వాత విఘ్నయ్యకు ఒక గొర్రెపిల్ల కనిపించింది. దాన్ని కూడా కోరాడు సాయం చెయ్యమని. సరేనన్నది గొర్రెపిల్ల. నీవు కంసాలి దగ్గరకెళ్ళి మంగళసూత్రం చేయించుకురా అన్నాడు. సరేనని గొర్రెపిల్ల కంసాలి ఇంటికెళ్ళి మంగళసూత్రం చేయించుకొని తిరిగి వస్తూ మతిమరుపు చేత దారిలో దాన్ని పోగొట్టింది. దాన్ని వెతుక్కుంటూ తల వంచుకుని నేలవైపు చూస్తూ తిరుగుతోంది. కానీ ఈరోజు వరకు మంగళసూత్రం దొరకలా. అందుకనే గొర్రెపిల్ల నడుస్తున్నప్పుడు తల వంచి నేలచూపులు చూస్తూ నడుస్తూ ఉంటుంది. మన విఘ్నయ్య తిరిగి బయలుదేరాడు. కొంతసేపటికి ఓ పందికొక్కురాయుడు ఎదురయ్యాడు. దాన్ని కూడా సాయం కోరాడు. సరేనన్నది పందికొక్కు. పిసినారి వాళ్ళు కొందరు నేలలో దాచిపెట్టిన వరహాలను తీసుకునిరా అన్నాడు. సరేనని పందికొక్కు గోడలన్నీ తవ్వసాగింది. కానీ ఈరోజు వరకు వరహాలు ఆ పందికొక్కుకు దొరకలేదు. అందుకనే పందికొక్కులు ఈనాటికి గోడలకు నేలకు కన్నాలు తవ్వుతూ ఉన్నాయి. మరికొంత దూరం పోయేసరికి గణపతికి ఒక ఉయ్యాలలో ఒక 3 నెలల పాపడు కనిపించాడు. వాడి ముఖం చందమామలాగా కళకళ్లాడుతోంది. దగ్గరకెళ్ళి, ఓ బుజ్జాయి, చందమామలాగా వెలిగిపోతున్నావు, నువ్వు నా పెళ్లికి సాయం చెయ్యవా అని అడిగాడు. పాపడు ఏం చెయ్యాలన్నట్టు బోసినవ్వులు నవ్వాడు. నువ్వు నా పెళ్లికి కుడుములు చెయ్యి అన్నాడు. సరేనని పాపడు ముద్ద కుడుములు చేస్తూ పిడికిళ్ళు గట్టిగా పట్టాడు. కానీ ఈరోజు వరకు పిడికిళ్ళు విప్పనూ లేదు, కుడుములు పూర్తిగానూ లేదు. అందుకనే 3 నెలల పసిపాపలు పిడికిళ్ళు గట్టిగా పట్టుకొని కుడుములు చేస్తూ ఉంటారు. సరే, ఇక చుట్టాలను పిలవడానికి వెళదామనుకున్నాడు గణయ్య. అయితే తన పెద్ద పొట్టతో ఆట్టే దూరం నడవలేక చాలా అలసిపోయాడు. ఇంతలో ఒక ఏనుగు ఎదురుపడింది. సంతోషంతో తన్ను ఎక్కించుకోమని కోరాడు. అప్పుడు ఏనుగు ఇలా అంది, గణయ్య, గణయ్య, నీవు చాలా బరువు.
నిన్ను నేను మొయ్యలేను. అదీగాక నీకు నాలాంటి ముఖమే కాబట్టి నా పైన నీవెక్కడం నాకు అమర్యాద అని అన్నది. ఇది వినేసరికి మన గణయ్యకు భలే కోపం వచ్చింది. అలాగనా! నన్ను ఎగతాళి చేశావు గనక నీవు మందబుద్ధి కలిగి మందగమనమైపోదువుగాక అని శపించి చరచరా వెళ్ళిపోయాడు. ఏనుగు విచారంతో మందబుద్ధి గలదై ఇప్పటికీ మందగమనయై చిన్న నడకలు నడుస్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక గాడిద ఎదురైంది. గణయ్యకు మళ్ళీ ఉత్సాహం వచ్చింది. తనను ఎక్కించుకోమని అడిగాడు. అమ్మ బాబోయ్! నీ బరువు మొయ్యటానికి నా వల్ల గాదు అని గాడిద అరిచింది. గణయ్యకు ఎక్కడలేని కోపం వచ్చింది. సరే, ప్రపంచంలో మనుషులు నీ చేత ఎప్పుడూ బరువులే మోయిస్తారు అని శపించాడు. అందుకనే పాపం గాడిద ఇప్పటికీ బరువులు మొయ్యలేక తంటాలు పడుతోంది. మరికొంత దూరం పోగా పోగా గణయ్యకు ఒక ఎలుక ఎదురై నమస్కారం చేసింది. ఓహో! ఇది చిన్నదైనా వినయం కలిగి ఉంది అని అనుకొని తన్నెక్కించుకుని తిరగమన్నాడు. సరేనని ఎలుక ధైర్యంగా గణయ్యను ఎక్కించుకుంది. ఆ రోజు నుంచి చుట్టాల్ని పిలవటానికి గణయ్య ఎలుక మీద తిరుగుతూనే ఉన్నాడు. అయితే దారిన ఏదైనా తినుబండారాల వాసన తగిలిందంటే చాలు అక్కడే ఆగిపోయి అవి కొంచెం రుచి చూడందే ఎలుక కదలదు. అదీగాక గణయ్యకు చుట్టాలు 33 కోట్ల మంది. వాళ్ళందరూ ఒకచోట లేరు కూడా. కాబట్టి ఎలుక ఇప్పటిదాకా గణయ్యను మోసుకుంటూ చుట్టాల గ్రామాలకు అక్కడకు ఇక్కడకు పరుగులు తీస్తూ ఇంకా తిరుగుతూనే ఉంది. పాపం విఘ్నేశ్వరుడి పెళ్ళికి 1000 విఘ్నాలు. ఇంకా ఇలాంటివెన్నో జరిగినాయి. ఇలా మన విఘ్నేశ్వరుడు 1000 విఘ్నాలను దాటుకుని తన పెళ్లి తాను విజయవంతంగా చేసుకున్నాడు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి స్వయంగా తన చేతులతో తాను పిండి బొమ్మను చేసుకుని ప్రాణం పోసిన మన గణపయ్య సహజంగానే శక్తి స్వరూపుడు. మరి అలాంటి శక్తి స్వరూపుడైన గణపతి సిద్ధి బుద్ధిలను చేపట్టి మనకు తలపెట్టిన పనులను సిద్ధింపజేసే సిద్ధిదేవుడుగాను, విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే బుద్ధిదేవుడుగాను అయ్యాడు. వీరికి అంటే సిద్ధి బుద్ధి సమేత వినాయకునికి శుభం లాభం అని 2 కుమారులు కూడా కలిగారట. వీరినే శుభప్రదం లాభప్రదం అని కూడా పిలుస్తారని పెద్దలు చెబుతారు. ఇదండి చిన్నప్పుడు బామ్మ తాతయ్యలు చెప్పిన విఘ్నేశ్వరుని పెళ్లికి 1000 విఘ్నాల కథ. మనం తలపెట్టిన పనిలో ఎన్ని ఆటంకాలైనా కలగవచ్చు. వాటికి భయపడి మన పనిని మానేయకుండా పట్టుదలతో ఏకాగ్రతతో తలపెట్టిన పని సిద్ధించే వరకు మన కృషి మనం చేయాలి. అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.